ఈరోజు ఫస్ట్ సెషన్లో దుఃఖపడువారు ధన్యులా, అది ఎలాగండి? చక్కటి వర్తమానం, వినకపోతే వినండి. ఎవరైనా బాగా ఏడుస్తున్నారనుకోండి, ఏడుస్తున్న వాళ్ళని చూసి సహజంగా మనం అనే మాట ఏంటో తెలుసా? ఏడుపు గొట్టు మొహంవాడ, ఎప్పుడు చూసినా ఏడిపే. ఏమంట, మా ఇంట్లో అడుగు పెట్టావో నీ బ్రతుకంతా ఏడుపు, మమ్మల్ని కూడా ఏడిపిస్తున్నావని ఏడ్చే వాళ్ళను ఎగతాళిగా తిరస్కారంగా మాట్లాడతాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? దుఃఖపడువారు ధన్యులు. ఎందుకు దుఃఖం ధన్యత? దుఃఖం మనకు తీసుకొచ్చే 4 శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఫస్ట్ సెషన్లో విన్నాం, వినకపోతే వినండి. సెకండ్ సెషన్లో మరో చక్కటి వర్తమానం, అందరూ బాగుండాలి. అంత సీరియస్గా చూస్తున్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మోషే ఏమంటాడంటే, అందరూ బాగుండాలి, అందులో నేనున్నా లేకపోయినా పర్వాలేదు అంటాడు. మహా గొప్ప నాయకుడు మోషే ఎందుకయ్యాడో, మోషేలో 4 శ్రేష్టమైన స్వార్థం లేని ఒక గొప్ప నాయకునికి ఉండే లక్షణాలు సెకండ్ సెషన్లో విన్నాం. వినకపోతే తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. రైట్. ఈ థర్డ్ సెషన్లో మరో చక్కటి వర్తమానం, నిన్ను నేను చూడాలి యేసయ్యా, ఎలా బ్రతకాలో. ఎవరిని చూడాలి? ఓసారి నేను ఖమ్మం ప్రాంతానికి వెళ్ళాను. ఐపీసీ సంఘానికి వెళ్ళే ఒక తల్లి రెగ్యులర్గా మన లైవ్ కార్యక్రమం చూస్తారు. ఆ తల్లి పేరు కస్తూరి. చెప్పండి, కస్తూరి. నేను మొదటిసారిగా ఆ ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళినప్పుడు మనల్ని చూడాలని చాలా దినాల నుంచి ఫోన్ చేస్తూ నేను వెళ్ళే ఆ మీటింగ్ స్థలానికి వచ్చింది. నేను 7:30కు వస్తాను అని చెప్తే కొంచెం ఆలస్యమైంది. 8:30కి నేను వెళ్ళాను. ఆ తల్లి ఆ మీటింగ్ ఎంట్రన్స్ దగ్గరే కుర్చీ వేసుకొని కూర్చుంది. కొంచెం బాధాకరమైన సంగతి ఏంటంటే, ఆ తల్లికి బాత్రూంలో పడి కాలు ఇరిగిందట. కట్టుకొని మీటింగ్కి వచ్చింది. లోపలికి వచ్చి కూర్చోలేక ఎంట్రన్స్లోనే పలకరించి వెళ్ళిపోదామని వచ్చింది. ఆ తల్లిని చూడటంతో, ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో ఎందుకు వచ్చారమ్మా? నేను ఫోన్లో ప్రార్థన చేసేవాడిని కదా అంటే, అయ్యా, లాక్డౌన్ దినాల్లో 2 సంవత్సరాలు మీ వాక్యం విని దేవుని కృపను బట్టి మేము బ్రతికాం. అలాంటిది మీరు మా పట్టణానికి వస్తూ ఉంటే మిమ్మల్ని చూడటానికి రాకుండా ఉంటే ఎట్లా? ఎంత కాలు నొప్పి అయినా పర్వాలేదు, మిమ్మల్ని చూడాలని వచ్చాను అని చెప్పి మీ చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతానయ్యా అంది. సరేనమ్మా అని చెప్పి ప్రార్థన చేశాను. తర్వాత అంది, అయ్యా, రేపు మీరు ఎల్లందు వైపు వెళ్తున్నారట కదా? అవునమ్మా, వెళ్తున్నాను. లైవ్లో విన్నానయ్యా, అవునమ్మా, ఎల్లందు వెళ్తున్నాను. రేపు మీరు ఎల్లందు వెళ్ళాలంటే మా ఇంటి మీదుగానే వెళ్ళాలయ్యా. మీకు అవకాశం ఉంటే ఒక్కసారి మా ఇంటికి వచ్చి అడుగుపెట్టి చిన్న ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యా అంది. తప్పకుండా వస్తానమ్మా, నేను చేసి వెళ్తాను అంది. ఇవే అన్నారు కదా అని మొత్తానికి ఉదయం వెళ్ళాను. ఆ తల్లి నాకు తెలిసి 75 years అబోవ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 80 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. తల వెంట్రుకలన్నీ తెల్లబడిపోయినాయి. తెల్ల చీర కట్టుకొని ఉంది. నేను ఆ ఇంట్లో అడుగు పెట్టడంతో సాక్షాత్తు దేవదూత ఇంట్లోకి వచ్చిందా అన్నట్లుగా నాకు అనిపించింది. సరే, ఆ తల్లితో మాట్లాడి ముగింపులో అడిగా, అమ్మా, నేను వెళ్తాను, దేని కొరకు ప్రార్థన చేయమంటావమ్మా అన్నాను. ఆ తల్లి నా వైపు చూసి ఏమందో తెలుసా? పరలోకం వెళ్ళాలనే ఆశ ఉందయ్యా, ప్రభు ముఖం చూడాలనే ఆశ ఉందయ్యా, దేహ విమోచన కొరకు నా నిమిత్తం ప్రార్థన చేయండి అయ్యా అంది. నాకు అర్థం కాల. సహజంగా ఎవరిని అడిగినా దేహంలో ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగుపడేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యా అనేవాళ్ళని చూసాం. కానీ 90 సంవత్సరాల ముసలాం వచ్చినా ఏమంటుందో తెలుసా? నడువులు నొప్పి అయ్యగారు, తగ్గేటట్టు ప్రార్థన చేయండి అయ్యగారు అని 90 సంవత్సరాల ముసలాం అంటది. కానీ నవీన్ బ్రదర్ 90 సంవత్సరాలు దాటింది అయ్యా, ఇంకెందుకు ఈ లోకంలో? మీరు వెళ్ళొద్దులేమ్మా, చాలా కాలం బ్రతకండి. 90 సంవత్సరాలు బ్రతికిన మనిషి అన్న ఏమనాలి? అయ్యా,
యేసు 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 అని ఇంతకాలం యేసయ్యని ఆరాధించే కదయ్యా, ఇంకేముంది జీవితంలో 90 సంవత్సరాలు అయిపోయింది, ప్రభు ముఖం చూడాలనే ఆశ ఉందయ్యా, పరలోకం చేరాలనే ఆశ ఉందయ్యా. ఆ తల్లి అడుగుతుంది, దేహ విమోచన కొరకు ప్రార్థన చేయండి అయ్యా అంటుంది. నా చెవులు సరిగ్గా వినలేదేమో అనుకొని ఇట్లా అంటారు కదా, నేను విన్నది సరిగ్గా లేదేమో అని ఇట్లా అని, అమ్మ ఏమంటున్నారమ్మా అన్నాను. ఆ తల్లి అంటది, మీరు విన్నది కరెక్టేనయ్యా, నేను చెప్పింది కూడా కరెక్టే, ఏం ప్రార్థన చేయమంటావమ్మా అంటే, నేను ప్రభు దగ్గరికి వెళ్ళేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, ప్రభు ముఖం చూడాలని ఉంది అంతే. దైవజనమ, ఆ వృద్ధ తల్లికే కాదు, బోధిస్తున్న నా మొదలుకొని ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ వరకు, ఎంతకాలం భూమి మీద బ్రతుకుతానో నాకు తెలియదు, ఏ రోజు ఈ లోకాన్ని విడిచిపెడతానో నాకు తెలియదు, నా మరణ దినం ఎప్పుడో ఏ రోజో నాకు తెలియదు. కూర్చున్న లేచిన ప్రతి క్షణం నువ్వు దేవుని సన్నిధిలో అడగాల్సింది ఏంటో తెలుసా? యేసయ్యా, భూమి మీద కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే కృప నాకు దయచేయ్యా, నీ ముఖాన్ని ముఖాముఖిగా చూసే కృప నాకు దయచేయ్యా అని ప్రతి బిడ్డ పరలోక కాంక్షతో రగిలేవారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. ఒకరోజు బైబిల్లో 80 సంవత్సరాల వృద్ధుడు, ఇంకో రకంగా చెప్పాలంటే 80 సంవత్సరాల వయస్సు దాటింది, ఆయన దగ్గరికి దేవుడు వచ్చి, నైనా నీకేం కావాలో కోరుకో, నువ్వు చెప్పిన మాట చొప్పున నేను చేస్తా. దేవుడు అంటున్న మాట, నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తా, నీవేది అడిగినా లేదు అన్ను. ఆ తర్వాత మాట తెలుసు కదా, చెప్పండి. లేదు అన్ను, కాదు అన్న. నువ్వు అడిగేది ఆకాశమంత ఎత్తైనదైనా, ఊర్ధ్వలోకమంత లోతైనదైనా, ఏ అద్భుతం కావాలన్నా అద్భుతం నీ జీవితంలో చేస్తా, ఏం కావాలో కోరుకొని 80 సంవత్సరాల వృద్ధుడిని అడిగితే ఆ వృద్ధుడు ఏమంటాడో తెలుసా? నీ మహిమను కన్నులారా చూడాలనే ఆశ నాకుందయ్యా. మహిమ అంటే ముఖం, నీ ముఖాన్ని చూడాలనే ఆశ నాకుందయ్యా. ఒక్కసారి మీరు చెప్పాలా? బాబు బాబు అయ్యా, 40 సంవత్సరాలు నీ సేవ చేశాక, 40 సంవత్సరాలు నీ కొరకు నేను బ్రతికేగా, దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా అని మీ నామస్మరణ చేస్తూ 40 సంవత్సరాలు నేను బ్రతికేగా. ఇప్పుడు నాకు కలిగిన ఆశ ఏంటంటే, నీ ముఖాన్ని ముఖాముఖిగా చూడాలనే ఆశ నాకుందయ్యా. మీలో ఎంతమందికి ప్రభా ఈ రాత్రి నిద్రలో ఒక్కసారి మీ ముఖం కనపడితే బాగుండి యేసయ్యా? ఎంతమంది ప్రార్థన చేశారు? ప్రార్థన చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధం ఆడొద్దు. ఆ ప్రార్థన చేసిన వాళ్ళు చేతులు, సార్ బసరా గారు మీరు చేసి ఉండరు, నాకు టీడీపీలో ఇప్పుడు పదవి కావాలంటాడు మా సారు. రైట్, చేశారక్క? డెఫినెట్గా చేసి ఉంటారు. మోషే ఏమని ప్రార్థన చేశాడంటే, నీ ముఖాన్ని చూడాలయ్యా. కొంతమంది చూడాలి అంటారు, పైకి పెదవులతో అంటారు. ఓ పెద్ద ఆవిడ, ముసలావిడ, ఆమె కూడా 70-80 సంవత్సరాలు కూర్చున్న లేచిన, యేసయ్యా ఈ లోకంలో ఏముందయ్యా, నీ ముఖం చూడాలని ఆశ ఉందయ్యా, నీ రాజ్యానికి తీసుకో, నీ రాజ్యానికి తీసుకో, ఇప్పుడు పిలిస్తే ఉన్నపోటు నేను వస్తాను యేసయ్యా, నీ రాజ్యానికి తీసుకొని ఎప్పుడు ప్రార్థన చేసేదట. ఆ ప్రార్థన విని విని నా భక్తురాలి కోరిక నేను తీర్చాలని దేవుడు ప్రత్యక్షమై కుమారి అన్నాడట. ఏం ప్రభువా, ఏంటి నీ కోరిక? నీ రాజ్యానికి రావాలనే ఆశ ఉందయ్యా అని అందట. ప్రభు మారు మాట మాట్లాడకుండా, ఇప్పుడే నిన్ను పరలోకానికి తీసుకెళ్తాను వచ్చేయి అనే లోపు అందట, బాబు వెళ్ళే ముందు ఒక చిన్న కోరిక తీర్చయ్యా, తీర్చిన వెంటనే నన్ను పరలోకానికి తీసుకెళ్ళయ్యా అందట. సరే, ఆ కోరిక ఏంటో తీర్చు, అర్జెంటుగా తీరుస్తానంటే, మా మనవరాలు పెళ్ళి చూసి చచ్చిపోవాలని ఉందయ్యా అందట. సరే, దాన్నే ఉంది, చేసేద్దాం, ఒక నిమిషంలో చేసేద్దాం. ఎక్కడుంది మీ మనవరాలంటే, ఉయ్యాల్లో నిద్రపోతుంది అందట. ఎక్కడ నిద్రపోతుంది అంటే, ఆ ఉయ్యాల్లో పండుకున్న మనవరాలు పెద్దదవ్వాలా, పెళ్లి చేయాలా, 20 సంవత్సరాలు ఇంకా బతికొండాలని అంటుందంట. అంటే కొంతమంది పైకి అంటారు కానీ హృదయంలో ఉండదు. కానీ ఈ భక్తుని దగ్గరికి వచ్చేసరికి ఏంటో తెలుసా?
నువ్వు కటాక్షించి నాకేమిచ్చినా వాటి గురించి నేను మాట్లాడినయ్యా. నా గుండె లోతుల్లో గూడు కట్టుకున్న ఆశ ఏంటంటే నీ ముఖాన్ని నేను కన్నులారా చూడాలి, ఆ భాగ్యం నాకు దయచేయ్యా అంటాడు. మన జీవితాల్లో కూడా అలాంటి దివ్యమైన కోరికలు మన గుండెల్లో దేవుడు పుట్టించునుగాక. ఓ చోట పౌలు గారు ఇలా అంటాడు, భలే విచిత్రం అనిపిస్తుంది. నేను వెడలి క్రీస్తుతో కూడా ఉండవలనే ఆశ నాకుంది అంటాడు. ఒకసారి నోరు తెరిచి అంటారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఈ రెండిటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనే ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. పౌలుకున్న ఆశ ఏంటంట? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారా? పరలోకంలో ఉన్నారా? పరలోకానికి పౌలు వెళ్ళాలంటే ముందు పౌలు గారు ఏం కావాలా? బతికున్న వాళ్ళు పరలోకానికి వెళ్తారండి. రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని లేఖనం అంటుంది. పౌలు పరలోకానికి వెళ్ళాలంటే ముందు చనిపోవాలి. ఆయన అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలననే ఆశ నాకు కలుగుచున్నది అంటాడు. ఈ మాట ఎంత తేలిగ్గా అంటాడంటే, వెడలిపోయి ఎవరితో ఉండాలి? మనం అప్పుడప్పుడు అనుకుంటాం కదా, రేపు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, మా ఊరు వెళ్ళిపోవాలి. ఎంత తేలిగ్గా అంటామో. రేపు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, మా మేనమామ ఊరు వెళ్ళాలా. మనం ఎంత తేలిగ్గా అంటామో. రేపు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, మీకు అసలు రాదనుకుంటామా, మా పుట్టింటికి వెళ్ళాలా అని అనుకుంటారు కదా. మనం ఎంత తేలిగ్గా అనుకుంటామో. పౌలు గారు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలననే ఆశ నాకుంది. తమ్ముడు, చెల్లి, లోకంలో దేవుడు మనకి ఎంత ఇచ్చినా ఏమిచ్చినా చనిపోయి లోకంలో నుంచి వెళ్ళేటప్పుడు గుండు సూది కూడా మనం తీసుకొని వెళ్ళలేం. ఈ పదవులు, అధికారాలు, ఉద్యోగాలు, హోదాలు, ఆస్తులు, పాస్తులు, వెండి బంగారాలు, లేఖనం అంటుంది కదా, తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు దిగంబరులుగానే వచ్చాం. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు దిగంబరులుగా ఎలా వచ్చామో, లోకంలో నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఒట్టి చేతులతోనే మనం వెళ్ళవలసిన వారిమై ఉన్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకనే మీరు నేను ప్రభువుని అడగాల్సిన ఒకే ఒక్క ఆశ ఏంటో తెలుసా? అయ్యా, ఎక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో నీ ముఖాన్ని ముఖాముఖిగా చూసే కృప నాకు దయచేయని పరలోక కాంక్షతో మోషే వలె దైవ సన్నిధిలో మనం బ్రతుకుదుంగాక. మోషే దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆ కోరిక తీర్చాడా లేదా? రండి ధ్యానించుదాం. నిర్గమకాండం అందరూ చూడండి, 33వ అధ్యాయం 18వ వచనం నుంచి 23వ వచనం వరకు నేను చదువుతాను. అందరూ నాతో కలిసి, నేను చెప్తుండగా నాతో కలిసి అందరూ చదవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. నిర్గమకాండం 33వ అధ్యాయం, అందరూ 33వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడెదను, మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు. చూడండి, అక్కడ మహిమ అంటే దేవుడు ఇక్కడ ఏమంటాడు? మోషే ఏం చూడాలని అడిగాడు? మోషే ఏం చూడాలని అడిగాడు? నీ మహిమను చూడాలని అడిగాడు. దేవుడు ఇక్కడ ఏమంటాడు? నీవు నా ముఖమును, అంటే మహిమ అంటే అర్థం ఏంటి? సాక్షాత్తు చూడండి, ఏం కోరుకున్నాడు? దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూడాలని మోషే కోరుకున్నాడు. దేవుడు అంటాడు,
నా ముఖాన్ని నువ్వు చూడలేవయ్యా, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనెను. 21 మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్నుంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇక తలల పైకెత్తి చూడండి. నీ ముఖం చూడాలయ్యా అని మోషే అంటే, నా ముఖం నువ్వు చూడలేవయ్యా, చూసిన నరుడు బ్రతకలేడయ్యా అన్నాడు. ఎందుకో చెప్పమంటారా? మనం ఆరాధించే దేవుడు గూటిలో పెట్టే గుడ్డి దీపం లాంటి వెలుతురు కలిగిన వాడు కాదు. నీవు ఆరాధించే దేవుడు ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి మహామహిమతో ప్రకాశించేవాడు. దేవుని ముఖ తేజస్సు ఎంత ప్రకాశంగా ఉంటుందో కొంతమంది గ్రంథకర్తలు చెప్తారు. 1,000,000,000 సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సు కలిగిన వాడని. ఎంత? కోటి కాదు, 1,000,000,000 సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సు కలిగిన వాడు. ఒక్క సూర్యుడి తేజస్సునే మనం చూడలేం. 1,000,000 మంది సూర్యుల తేజస్సు మనం చూడగలమా? 1,000,000,000 సూర్య తేజస్సు చూడటం మనుషుని వల్ల అవుతుందా? సూర్యుని ఎందుకు మధ్యాహ్నం పూట మనం డైరెక్ట్గా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎందుకు చూడలేమో తెలుసా? సూర్యుని యొక్క మధ్య భాగంలో 1,40,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఎంతండి? 1,40,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. ఒక్క సూర్యుడే అంత ప్రకాశంతో ఉంటే 1,000,000,000 సూర్యులు ఇంకెంత ప్రకాశంతో ఉంటారు కదా. సో ఆ మహిమాన్వితుడైన దేవుని ముఖాన్ని ముఖాముఖిగా ఉన్నది ఉన్నట్లుగా నేటి వరకు చూసిన నరుడు లేడు. విన్నారా? నేటి వరకు చూసిన నరుడు నేటి వరకు చూసిన నరుడు లేడు. ఎందుకు? నరశరీరి దేవుని రూపాన్ని చూడలేరు, అంత ప్రకాశమానమైన ముఖాన్ని. అందుకనే వాక్యం అంటుంది కదా, రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. ఇప్పుడు మీరు అడగొచ్చు, అయ్యా మేము చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా దేవుని ముఖాన్ని చూడలేమా? నిశ్చయంగా చూస్తాం. ఎందుకో తెలుసా? అప్పుడు ఈ దేహంతో వెళ్ళాం, మహిమా దేహంతో పరలోకంలో అడుగు పెడతాం. తేజ సంబంధమైన శరీరంతో పరలోకంలో అడుగు పెడతాం. దేవుడు ఎంతటి వెలుగును ధరించి ఉంటాడో దరిదాపుగా అలాంటి వెలుగును కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక అప్పుడు దేవుణ్ణి కన్నులారా మనం చూడగలం, కానీ ఈ శరీరంతో మనం చూడలేం. అయితే దేవుడు మోషేను బాధ పెట్టలేక, మోషే నా ముఖాన్ని అయితే చూడలేవు, కానీ నా వెనక పార్శ్వం చూసే అవకాశం నీకు ఇస్తా. అయితే నా వెనక పార్శ్వాన్ని నువ్వు చూడాలంటే ఒక పని చేయి. ఏం చేయమంటారయ్యా? నాకు సమీపంగా ఉన్న స్థలానికి రా. నువ్వు ఉన్న చోట నిలబడితే నీకు కనపడను. ఆ స్థలాన్ని విడిచిపెట్టి చెప్పాలి, నాకు సమీపంగా ఉన్న స్థలానికి రా. వచ్చిన తర్వాత అక్కడ ఒక బండ ఉంటుంది, చూడాలి, అక్కడ ఒక బండ ఉంటుంది. ఆ బండ మీద నిలవబడతానయ్యా. చూడు అక్కడ బండ సందు కనపడుతుంది కదా. అవును, బండ సందు కనపడుతుందయ్యా. ఆ బండ సందుకు యువతలు నీ ఉండు, అవతలు నేనుంటా. నేను అలా దాటుకుంటూ వెళ్తా. వెళ్ళే అంతసేపు నా చేతిని అట్లా ఉంచుతా. ఎందుకు? నా ముఖం చూస్తే నువ్వు బ్రతకలేవు. నా చేతిని అలా ఉంచుతా. ఆ బండ సందు దాటి వెళ్ళే ఆఖరి క్షణంలో నా వీపు భాగాన్ని నీకు చూపిస్తా. ఈ అవకాశం నీకు ఇస్తానని మోషేతో దేవుడు మాట్లాడాడు. దైవజనమా చూడండి, ఇక్కడ చూసాం కదా. ఏ భాగం చూశాడు? వెనక పార్శ్వాన్ని, అంటే వీపు భాగాన్ని చూశాడు. ముఖాన్ని మోషే చూడలేకపోయాడు. పార్శ్వ భాగాన్ని చూడటానికే ఇన్ని తంతులైతే, ఇన్ని ఆచరించాలి చూస్తే దేవుని ముఖాన్ని చూడాలంటే. ఇందులో నుంచి మనం నేర్చుకునే దివ్యమైన పాఠం. నంబర్ 1, దేవుడు అంటాడు,
నాకు సమీపంగా ఉన్న స్థలానికి రా, అప్పుడు నా ముఖాన్ని నువ్వు చూస్తావు. నువ్వు ఉన్న స్థలంలో నిలబడి నన్ను చూడాలనుకుంటే నువ్వు నన్ను చూడలేవు. దైవజనమా, నేనైనా మీరైనా దేవుని ముఖాన్ని చూడాలంటే మనం ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి మనం రావాలి. మనం ఉన్న స్థలం ఏది? అసలు మనం పుట్టిన స్థలం ఏది? భక్తుడైన దావీదు గారు అంటాడు కదా, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది, నేను పాపములో పుట్టినవాణ్ణి అంటాడు. ఒక విలువైన మాట చెప్తాను. మీరైనా నేనైనా పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరుగుతున్నాం. పాపములో చనిపోతే పరలోక రాజ్యాన్ని చేరలేం. నేనంట, నువ్వు పుట్టింది పాపంలోనైనా నువ్వు చనిపోయే ఆఖరి క్షణాలు మాత్రం పవిత్రమైన జీవితంతో నువ్వు కళ్ళు ముయ్యుదువుగాక. చెప్దాం ఆమేన్. దేవుని చూడాలంటే నువ్వు ఉన్న స్థలాన్ని విడిచిపెట్టాలి. తాగుబోతువా? నీ తాగుబోతు స్థలాన్ని విడిచిపెట్టాలి. ఫోర్నోగ్రఫీకి బానిస అయిపోయావా? నీ ఫోర్నోగ్రఫీ అలవాటును విడిచిపెట్టాలి. నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధిస్తున్నావా? ప్రభు ముఖాన్ని నువ్వు చూడాలి అంటే నువ్వు పుట్టి పెరిగిన పాప స్థితిని విడిచిపెడితేనే విడిచిన వాడే దేవుని మహిమను చూడగలుగుతాడు. చప్పలు కొట్టే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు నర్సాపూర్. ఎంతమందికి తెలుసు? మన మెదక్ దగ్గర నర్సాపూర్ కాదు, పాలకొల్లు దగ్గర నర్సాపూర్ ఉంది కదా. ఆ రోజుల్లో అంతర్వేదిపాలెం నుంచి నర్సాపూర్ రావాలంటే చుట్టూతో తిరిగి రాలేక ఆ బల్లకట్టు మీదుగా వచ్చేవాళ్ళు. చాలా షార్ట్ కట్. ఆ షార్ట్ కట్ ఇక్కడ నుంచి సాయిబాబా నగర్ మెయిన్ రోడ్ ఎంతో అంత దూరం. వాళ్ళు ఏదన్నా తాగాలంటే నరసాపూర్ రావాలో, ఫుల్గా తాగాల, తర్వాత అంతర్వేదిపాలెం వెళ్ళాలా. ఇద్దరు తాగుబోతుళ్ళు మొత్తానికి నరసాపూర్ బల్లకట్టు మీద వచ్చారట, వాళ్ళ సొంత బల్లకట్టు. మొత్తానికి దాన్ని అక్కడ కర్ర ఉంటే దానికి తాడు కట్టేసి మొత్తానికి ఫుల్గా తాగారంట. బాగా చీకటి పడిపోయింది. ఇక మొత్తానికి బల్లకట్టు దగ్గరకు వచ్చారు. రే మామ, మనం అంతర్వేదిపాలెం ఒడ్డుకి వెళ్దాం, తెడ్డేరా బాగా అంటే వాడు తెడ్డేసాడు, వీడు తెడ్డేశాడు. గంటల తరబడి తెడ్డేస్తామన్న ఒడ్డు రాట్లా. రాత్రి 8-9 ఆ ప్రాంతంలో తెడ్డేయటం స్టార్ట్ చేసిన వాళ్ళు తెల్లారి 5 అయినా సూర్యుడు ఉదయించే వరకు కూడా ఒడ్డుకు రాలా. విచిత్రం ఏంటో తెలుసా? ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడే ఉన్నారు. ఏవిరా ఇది కదలేదని చూస్తే మీకెట తెలిసింది? అలేమన్నా మీ చుట్టాలా? చూడండి, ఆ బల్లకట్టు తాడుతో కొయ్యకి కట్టారు కదా, ఆ తాడు ఉపదీయకుండానే తెడ్డేస్తూ ఉన్నారు. ఒక మాట చెప్పంటావా? నీవు బ్రతుకుతున్న పాప స్థితిని విడిచిపెట్టకుండా నేను ప్రభువును చూడాలి, నేను పరలోకం చేరాలి, దేవుని రాజ్యానికి చేరాలి నేను ఆశ పడితే ఆశ నీలో ఉండొచ్చు, ఆశ తీరదు. ఆ దైవికమైన ఆశ నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఏ పాపపు బంధకాలతో నువ్వు బంధించబడ్డావో, ఏ వ్యసనపు బంధకాలతో బంధించబడ్డావో, దేవునికి ఆయాసకరమైన ఏ అపవిత్రపు బంధకాల్లో బంధించబడ్డావో, పరలోకపు గమ్యస్థానానికి నువ్వు చేరాలంటే నువ్వు కట్టబడిన పాపపు సంఖ్యలను తెంచుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చేవాడిగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే అక్కడ అంటాడు, నాకు సమీపంగా ఒక స్థలం ఉంది, ఆ స్థలానికి రావాలంటాడు. ఒక విలువైన మాట చెప్తా. మిమ్మల్నైనా నన్నైనా ఆ పరలోకపు తండ్రికి మనలను సమీపస్తులుగా మార్చే ఒక అద్భుతమైన స్థలం ఉంది. ఆ స్థలానికి ప్రతి క్రైస్తవుడు రావాలి. ఏంటి ఆ స్థలం? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు నాతో కలిసి చెప్పండి ఆ మాట. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దానము లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరమై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చప్పట్లు కొడుతూ అందరం స్తోత్రాలు చెప్దాం. విలువైన మాట. దైవజనమా, ఆ పరలోకపు తండ్రికి నేను సమీపం కావాలంటే నేను ఎక్కడికి రావాలో తెలుసా? కలువరి కొండకు యేసుక్రీస్తు రక్తము దగ్గరికి రావాలి.
ఎందుకు కలువరి కొండకు యేసుక్రీస్తు దగ్గరికి రావాలి? అపోస్తులైన పౌలు గారు అక్కడ అంటాడు 12వ వచనంలో, మునుపు ఆ కాలమందు ఇశ్రాయేలీలతో మీరు సహపౌరులు కాదు. ఏ కాలమందు? మనం అన్యజనులుగా ఉన్న ఆ కాలమందు. ఏ కాలమందు? మనం అన్యజనులుగా ఉన్న ఆ కాలమందు నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని పట్టుకునే దేవుడంటూ దైవము కాని వాటిని పట్టుకొని ఆరాధిస్తూ బ్రతుకుతున్న ఆ కాలమందు ఇశ్రాయేలీలతో మనం సహపౌరులం కాదు, పరదేశులం, వాగ్దానము నిబంధన లేనివారు, నిరీక్షణ లేనివారు. ఆ తర్వాత అంటాడు, లోకమందు దేవుడు లేనివారయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకున్నది. దూరస్తులైన మనలను ఎలా సమీపస్తులుగా మార్చాడంటే 13వ వచనంలో అంటాడు, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, చెప్పండి, క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆమేన్. అంటే ఇప్పుడు చెప్పండి, పరలోకపు తండ్రికి మనలను సమీపస్తులుగా మార్చే ఆ సమీప స్థలమేది? యేసుక్రీస్తు రక్తం. ఒకడు పరలోకాన్ని చేరుకోవాలంటే మొట్టమొదట చేయాల్సింది ఏంటో తెలుసా? నేను పాపిని అని ఎరిగి, నేను అపవిత్రుణ్ణి అని ఎరిగి, తన పాప జీవితాన్ని సమాధి చేసి యేసుక్రీస్తు రక్తము ద్వారా తనకు పాప క్షమాపణ కలుగుతుందని విశ్వసించి ఆయన రక్తంతో కడిగి ఎవరెవరైతే బాప్తిస్మం తీసుకుంటారో బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ పరలోక రాజ్యానికి హక్కుదారుడు అవుతున్నాడని దేవుని వాక్యం అంటుంది. మీరు ఎరుగుదురు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి రావటానికి 9 రకాలైన అద్భుతాలు జరిగినా వాళ్ళు ఐగుప్తులో నుంచి విడిపించబడలేకపోయారు. ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలీని విడిపించింది ఏదో తెలుసా? వధించబడిన పస్కా గొర్రెపిల్ల రక్తము ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి కనానుకు నడిపించింది. దైవజనమా, ఈ దేహం విమోచించబడాలంటే, నీవు పరలోక రాజ్యం చేరాలంటే, దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూడాలంటే, చనిపోయిన తర్వాత దైవ రాజ్యాన్ని నువ్వు చేరాలని ఆశపడితే భూలోకంలో బ్రతికున్నప్పుడే యేసుక్రీస్తు రక్తముతో నువ్వు కడగబడి ఉండాలి, బాప్తిస్మం తీసుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు నన్ను అడగండి, బాప్తిస్మం తీసుకోకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేమా? చెప్పాలి. బాప్తిస్మం తీసుకోకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేమా? చెప్పాలమ్మా. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, శిలువ మీద దొంగ పశ్చాత్తాపడినట్టు హాస్పిటల్ ఐసీయూలో సావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు అప్పుడు పశ్చాత్తాపడతానండి, డైరెక్ట్గా పరలోకం దేవుడు తెరుస్తాడండి అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, యేసన్న గారు అన్నాడంటే, ఒరే మీ ఆవిడ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని చర్చికి వస్తుందిరా, రేపు ప్రభు వస్తే మీ ఆవిడ ఎత్తబడిద్దిరా, నీ పని ఏమైపోద్దిరా అంటే వాడన్నాడంట, యాకోబు ఏశావు మడిం పట్టుకున్నట్టుగా మా ఆవిడ మడం పట్టుకొని పరలోకానికి వెళ్ళిపోతాను. దైవజనమా, భార్య రికమెండేషన్ భర్తకు పనిచేయదు, భర్త రికమెండేషన్ భార్యకి పనిచేయదు, తల్లిదండ్రుల రికమెండేషన్ పరలోకంలో పనిచేయదు పిల్లలకి. నీ వ్యక్తిగత భక్తి జీవితమే నేను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. నీ వ్యక్తిగత సమర్పణ జీవితమే పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఒకడు పరలోక రాజ్యానికి చేరాలంటే పాపపు జీవితాన్ని సమాధి చేసి యేసుక్రీస్తు పవిత్రమైన రక్తముతో కడగబడిన నాట నుండి, ఈ మాట బాగా వినండి, పవిత్రంగా బ్రతకటానికి ప్రాకులాడాలి. ఒక మర్మయుక్తమైన సంగతి చెప్తాను చూడండి. పస్కా గొర్రెపిల్లను వధించిన తర్వాత పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని ఇశ్రాయేలీయులు ద్వారబంధానికి పూసేటప్పుడు ఎలా పూసారో తెలుసా? 2 నిలువు కమ్మీలకి పై అడ్డు కమ్మీకి పూశారు. నాతో కలిసి చెప్పండి, 2 నిలువు కమ్మీలకి పై అడ్డి కమ్మీకి. సహజంగా ద్వారబంధానికి చూడండి ద్వారబంధానికి ఎన్ని కమ్మీలు ఉంటాయి సహజంగా? తమ్ముడు పెద్దగా 4 ఉంటాయి. 2 నిలువు 2 అడ్డు. విచిత్రం ఏంటో తెలుసా? పై కమ్మీకి రాశారు, నిలువు కమ్మీలకు రాశారు, కానీ కిందున్న కమ్మీకి రాయల. వినారా ఈ మాట? కిందున్న కమ్మీకి రాయల. ఎందుకు కిందున్న కమ్మీకి రాయలేదో తెలుసా? ఇప్పుడు దాటుకుంటా ద్వారబంధం గుండా అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా మన కాలు దేని తగులుతుంది? చెప్పాలి, దేనికి తగులుతుంది? కిందున్న అడ్డకమ్మీకి, కిందున్న అడ్డకమ్మీకి తగులుతుంది కదా, తగలకూడదని. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? ఒక్కసారి నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత
యేసుక్రీస్తు నా దేవుడిని నువ్వు విరిగిన తర్వాత, ఆయన పవిత్రమైన రక్తంతో నువ్వు కడగబడిన తర్వాత, మరోసారి ఆయన పాదాలను నువ్వు రక్తంతో తొక్కేవాడిగా ఉండకూడదు. రక్తాన్ని తొక్కటం కాదు, ఆ రక్త ప్రోక్షణ కింద మనం బ్రతికేటువంటి వారిగా ఉండాలి. మరొకసారి చెప్తాను, నిలువు కమ్మీలు, పై అడ్డు కమ్మి. చూడండి, ఇటొక కమ్మి, నిలువు కమ్మి, ఇటొక కమ్మి, నిలువు కమ్మి, పైన అడ్డు కమ్మి. ఇప్పుడు నేను అక్కడ నిలవబడ్డాను అనుకోండి, నన్ను ఏది ఆవరించింది? నన్నేది ఆవరించింది? ఆ రక్తం ఆవరించింది కదా. యేసు రక్తముతో కడగబడిన నీవు ప్రతి క్షణం ఆయన రక్త ప్రోక్షణ కిందే మనం బ్రతికే వారిగా ఉండాలి. రక్త ప్రోక్షణ కింద మనం బ్రతకాలి. కానీ ఆ రక్తాన్ని చెప్పండి, ఆ రక్తాన్ని చెప్పాలి, ఆ రక్తాన్ని కాళ్ళతో మరలా తొక్కేవారిగా ఉండకూడదు. మీరు నన్ను అడగొచ్చు, యేసయ్య రక్తాన్ని కాళ్ళతో త్రొక్కేవాళ్ళు ఎవరన్నా ఒకసారి చెప్తారా? నువ్వు బాప్తిస్మం తీసుకునేటప్పుడు దేవునితో ఒక మాట అన్నావు, నాకు సినిమాలు అలవాటు ఉందయ్యా, ఈరోజు సమాధి చేస్తున్నాను, ఇక సినిమాల వైపు వెళ్ళను అని దేవునికి మాటిచ్చి బాప్తిస్మం తీసుకున్నావు కదా. అవును, బాప్తిస్మం తీసుకున్నావు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా మరలా సినిమాల వైపు నువ్వు వెళ్ళేవంటే నీవెవరివో తెలుసా? యేసయ్య రక్తాన్ని నీ కాళ్ళ కింద వేసుకుని తొక్కుతున్నటువంటి వాడివి. నీకు స్మోకింగ్ హ్యాబిట్ ఉంది అనుకో, డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది అనుకో, వాక్యం నీ దగ్గరికి వచ్చిన తర్వాత చీచి ఇది నాకొద్దు, ఇక బ్రతుకు కాలమంతా యేసయ్య కొరకు నేను బ్రతకాలి అని తీర్మానం చేసుకొని స్మోకింగ్ వదిలిపెట్టావు, డ్రింకింగ్ వదిలిపెట్టావు, 2 సంవత్సరాలు చాలా భక్తిగా బ్రతికావు, నికార్సైన క్రైస్తవ జీవితం జీవించావు. జీవించిన తర్వాత స్నేహితులు ప్రలోభ పెట్టారనో, సహవాసగాళ్ళు బలవంతం చేశారనో, కారణం ఏదైనా, ఏది విసర్జించావో మరలా దానివైపు నువ్వు వెళ్తే, మరలా నువ్వు స్మోకర్గా, మరలా నువ్వు డ్రింకర్గా బతికితే, తమ్ముడా నువ్వెవరువో తెలుసా? యేసయ్య రక్తాన్ని నీ కాళ్ళ కింద వేసుకొని తొక్కుతున్నటువంటి వాడివి. ఒకప్పుడు సెల్ ఫోన్లో చూడకూడని అశ్లీలమైన అపవిత్రమైన వాటిని చూసావు. కానీ వాక్యం నీ దగ్గరికి వచ్చిన తర్వాత నీ పాప విషయమై పశ్చాత్తాపడి, ఇక మీదట నేను అలా బ్రతకనయ్యా, నీ కొరకు నేను జీవిస్తానయ్యా అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని 2-3 సంవత్సరాలు భక్తిగా బ్రతికి, గతంలో ఏది చీ అన్నావో తర్వాత అదే నాకు కావాలని కుక్క తన వాంతికి తిరిగినట్లుగా విసర్జించిన పాపం వైపు మరలా నువ్వు తిరిగితే, చెల్లి నువ్వెవరివో తెలుసా? కడగబడిన పంది మరలా బురదలో దుర్లాడినట్లు, కుక్క తన వాంతికి తిరిగినట్లు. అసలు ఈ పదాలన్నిటికంటే భయంకరమైన పదం ఏంటో తెలుసా? ఏదైతే విసర్జించావో విసర్జించిన పాపం వైపు నువ్వు వెళ్తే, యేసయ్య రక్తాన్ని నీ కాళ్ళతో త్రొక్కే, దుర్మార్గం అనాలో ఏమనాలో ఆలోచించని, కాళ్ళతో తొక్కే నైవంచకులుగా మనం మిగిలిపోతామని వాక్యం అంటుంది. నేనంట, ఎప్పుడు ఆ రక్త ప్రోక్షణ కిందే నువ్వు బ్రతుకుదువుగాక, ఆ రక్త ప్రోక్షణ నిన్ను ఆవరించునుగాక. నంబర్ 1, యేసయ్య ముఖాన్ని మనం చూడాలంటే మొట్టమొదట ఎక్కడికి రావాలి? తండ్రి ముఖాన్ని మనం చూడాలంటే మొట్టమొదట సమీప స్థలానికి రావాలి. పరలోకపు తండ్రికి మిమ్మల్ని నన్ను సమీపంగా మార్చే స్థలమే గొల్గతా పర్వతం. యేసుక్రీస్తు పవిత్ర రక్తం, ఆయన రక్తంతో కడగబడే భాగ్యం మనందరికీ దేవుడు అనుగ్రహించినందుకు, ఆ భాగ్యం లేని బిడ్డలకు కూడా తిరిగి ఆ కృపను దేవుడు అనుగ్రహించినట్లు చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. రైట్. ఆ తర్వాత దేవుడు ఏమంటాడంటే, మోషే నా పార్శ్వ భాగాన్ని నీకు చూపిస్తా, నా పార్శ్వ భాగాన్ని నీకు చూపించేటట్లుగా, అదిగో అక్కడ బండ ఉందే, అందరూ చూడాలి, అక్కడ బండ ఉందే, బండ మీద నీవు నిలవబడాలి. ఇప్పుడు మీరు నన్ను అడగండి, అన్నయ్య ఆ బండ ఏ ఊరిలో ఉందో చెప్పండి అన్నయ్య, అర్జెంటుగా కొనుక్కొని వచ్చి మా ఇంట్లోనే పెట్టుకొని ఆ బండ మీదే ఇట్లా నిలవబడి ఉంటాను అన్నయ్య, ఎక్కడుందో ఆ బండ అని అడుగుతారా? ఏ బండ మీద మనం నిలవాలి? అపోస్తులైన పౌలు గారు ఆ బండకు ఒక అద్భుతమైన పేరు పెడతాడు. ఇశ్రాయేలీయులను వెంబడించిన ఆత్మ సంబంధమైన ఆ బండ క్రీస్తే అంటాడు. చూడండి ఆ మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10
10వ అధ్యాయం నాతో కలిసి 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. మరోసారి, ఆ బండ క్రీస్తే. నేను మిమ్మల్ని అడుగుతా, ఏ బండ? ఆ బండ కాదమ్మా. ఏ బండ? ఇశ్రాయేలీలను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ప్రయాణమై వెళ్తూ ఉంటే బండ వారిని వెంబడించినట్లుగా లేఖనం ఉంటుంది. ఆ బండ ఎవరో ప్రజలకు అర్థం కాక సతమతం అవుతూ ఉంటే పౌలు గారు ఇక్కడ అంటారు, ఆ బండ క్రీస్తే అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ బండ మీద నిలవాలి అంటే ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ప్రతి వాడు క్రీస్తులో నిలిచిన వాడై ఉండాలి. క్రీస్తులో నిలిచిన వాడై ఉండాలి. దీన్ని ఇంకా మనం వివరంగా వెళ్ళిపోదాం. క్రీస్తులో నిలవటం అంటే ఏంటి? యేసయ్య ఒక మాట అంటాడు కదా, ఒకడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడట, ఇంకొకడు ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్నాడట. వానొచ్చింది, వరదొచ్చింది, ఇసుక మీద కట్టుకున్న ఇల్లు కుప్పలాగా కూలిపోయింది. బండ మీద కట్టుకున్న ఇల్లు మాత్రం కూలిపోలేదు. అయ్యా, బండ మీద ఇల్లు కట్టుకోవటం అంటే ఏంటయ్యా? ప్రభువారు అక్కడ అంటారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున జరిగించు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అంటాడు. ఇంకోసారి ఈ మాట చెప్పంటారా? బండ మీద నిలవబట్టం అంటే ఏ దేవుని మాటలైతే మనం విన్నామో, ఏ దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చిందో, ఏ దేవుని వాక్యం అయితే చదివామో, ఎలా బ్రతకమని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడో ఆ మాటల ప్రకారం నువ్వు బ్రతికితే చాలు, బండ మీద నిలవబడిన వాడిగా దేవుడు నిన్ను ఎంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏ మాట అయితే నీకు చెప్పాడో, ఎలా బ్రతకమని మాట్లాడాడో, ఎలా నడవమని దేవుడు చెప్పాడో ఆ మాటల ప్రకారం నువ్వు బ్రతికేవంటే నీవెవరివో తెలుసా? బండ మీద నిలవబడిన దానివి, బండ మీద నిలవబడిన వాడివి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవుని మాటల మీద నిలవబడతారో, బండ మీద నిలవబడతారో వారు దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూసే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఒక ప్రమాదం. బండ మీద అంటే దేవుని మాటల మీద నిలవబడటం అది ఎంత పోరాటంతో కూడుకుందో ఒక మాట చెప్తాను. సామెతల గ్రంథంలో సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు ఇలా అంటాడు, చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. ఒకసారి నాతో కలిసి చెప్పండి. బండ మీద సర్పము జాడ. అంటే బండ మీద ఎవరున్నారు? బండ అంటే ఎవరు? యేసుక్రీస్తు అన్నాం కదా. ఆ బండనే సంఘంతో కూడా వాక్యం పోలుస్తుంది. సరే, బండ యేసుక్రీస్తు కదా. యేసుక్రీస్తు వాక్యంలో నువ్వు నిలవబడాలని యేసులో నువ్వు నిలవబడ్డావు. ఎట్ దట్ సేమ్ టైం నీతో పాటు బండ మీద ఎవరున్నారట? బండ మీద సర్పము జాడ ఎవడు కనిపెట్టగలడు అంటాడు. ఈ మాట కొంచెం లోతు ఆలోచించండి. బండ మీద సర్పము జాడ ఎవరు కనిపెట్టగలరు? సర్పం ఎవరి గుర్తు? సాతానుగాడి గుర్తు. దైవజనమా, క్రీస్తులో నిలవబడకుండా శత్రువైన సాతాను ప్రతి క్షణం నీ మడిమి మీద కాటేస్తాడు, నీ మడిమి మీద కాటేస్తాడు. నిజమే. దేవుని కొరకు బ్రతకాలని బాప్తిస్మం తీసుకున్నాం. ఇలా మందిరానికి వచ్చినప్పుడు చాలాసార్లు ఎంతకాలం ఈ భక్తి జీవితంరా, ఎంతకాలం ఈ నామకార్థ జీవితంరా, నేను భక్తిలో నిలకడగా బ్రతికేది ఎప్పుడు? వద్దు, నిఖార్సుగా ప్రభు కొరకు నేను బ్రతకాలి, ఓ ఖచ్చితమైన జీవితం ప్రభు కొరకు జీవించాలని కొన్ని వందల సార్లు నువ్వు తీర్మానం చేసుకున్నావు. తీర్మానం చేసుకున్నావు అనేది ఎంత వాస్తవమో, తీర్మానం చేసుకున్నావు అనేది ఎంత వాస్తవమో, తీర్మానం చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత పడిపోయావు అనేది కూడా అంతే వాస్తవం. ఎందుకు పడిపోయావో తెలుసా తమ్ముడు? నేనంట, నీవు పడిపోలేదు, కానీ నీతో పాటు బండ మీద ఉన్న సర్పం ఉందే, నువ్వు క్రీస్తులో నిలవబడకుండా ప్రతి క్షణం వాడు నిన్ను పడగొడుతూ ఉన్నాడు. అందుకనే బ్రతకాలనే ఆశ ఉన్నా, నడవాలనే ఆశ ఉన్నా,
నిలవాలనే ఆశ ఉన్నా, క్రీస్తులో సాగిపోవాలనే ఆశ ఉన్నా, ఆశ గుండెల నిండా ఉన్నా ఎందుకు నువ్వు నిలవబడలేకపోతున్నావో తెలుసా? దానికి కలిగిన ప్రబలమైన కారణం, బండ మీద సర్పం సైతానుగాడు ఉన్నాడు. తాగుబోతుకు బ్రతుకుతానను అసలు ఏ ఇబ్బంది ఉండదు. వాడు పూల రంగడ్లా నిన్ను ఊరేగిస్తూ ఉంటాడు, నీకు ఏ టెన్షన్ ఉండదు. దైవము కాని వాటిని ఆరాధిస్తూ బ్రతుకుతూ ఉండు, నీకే శోధన ఉండదు. ఎప్పుడు శోధన ఎదురవుతుందో తెలుసా? క్రీస్తు కొరకు బ్రతకాలని ఎప్పుడైతే అనుకుంటావో, లోకంతో రాజీ పడని ఓ ఖచ్చితమైన జీవితం ప్రభు కొరకు జీవించాలని ఏ రోజు నిర్ణయం చూసుకుంటావో, సరిగ్గా అప్పుడే సాతాను నీ మీద దాడి చేయటం ప్రారంభిస్తాడు. దేని మీద దాడి చేస్తాడో తెలుసా? సర్పం ఎక్కడ కాటేసిద్ది? చేతి మీద, తల మీద, మోకాలు మీద, మడి మీద. వాడు ఎప్పుడు మడి మీద కాటేస్తాడు. మడిమి దేనికి గుర్తు తెలుసా? నడతకు గుర్తు, ప్రవర్తనకు గుర్తు. సైతానుగాడు దేవుని మందిరానికి వచ్చి నీ చేత పాట పాడిస్తాడు. పాట పాడటానికి అభ్యంతరపరచడు, ప్రవర్తనలో తప్పిపోయేటట్లుగా వాడు శోధిస్తాడు. నన్ను చాలా బాగా ప్రసంగాలు చేయనిస్తాడు, ఇంకా బాగా ప్రసంగం చేయని ప్రసంగాల కొరకు పురికొల్పుతాడు, కానీ ప్రవర్తనలో తప్పిపోయేటట్లుగా సాతానుగాడు చేస్తాడు. దైవజనమా, బైబిల్ చదవనిస్తాడు, ఆటంకపరచడం. ఆదివారం మందిరానికి రానిస్తాడు, రాబడిలో దశంభాగం ఏమనిస్తాడు, కష్టాధ్యత్వంలో దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేటట్లుగా నేను పురికొల్పుతాడు. ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ నీ ప్రవర్తనలో తప్పిపోయేటట్లుగా సాతాను నీ మడిమి మీదే వాడు కాటేయాలని ప్రయత్నం చేస్తాడు. విన్నారు ఈ మాట? ఎక్కడ కాటేయాలని నేను చాలాసార్లు చెప్పాను. అందుకనే చాలాసార్లు మన ప్రవర్తనలో ఎట్లా తప్పిపోతామో ఒక చిన్న మాట చెప్తా. ఆదివారం పాస్టర్ గారు ఇలా ప్రసంగం చేశారట. యేసు ప్రభు ఏం చెప్పారంటే, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమని ప్రభు చెప్పాడు. క్రైస్తవ బిడ్డలారా, మనల్ని ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించాలి, ఎలా మనం బ్రతకాలి, అవునంటారా కాదంటారా అన్నాడట. అందరూ అవునయ్య గారు హల్లెలూయా, అవునయ్య గారు హల్లెలూయా అని అందరూ శబ్దాలు చేశారట. ఏమని చెప్పారు చెప్పండి తల్లి? కుడి చెంప మీద కొడితే, ఈ వాక్యం మీలో ఎంతమంది గతంలో విన్నామన్న వాళ్ళు చేతులు ఎత్తండి అని నేను అడగను. అందరూ చేతులు ఎత్తుతారు, అందరికీ తెలుసు కదా. ఒక్క మాట, ఎప్పుడైనా మీ భర్త ఒక చెంప మీద కొడదామని చెయ్యి ఎత్తితే, కుడి చెంప ఏం కర్మయ్యా, ఎడం చెంప కూడా గుట్టయ్యని ఎప్పుడైనా రెండో చెంప చూపించిన వాళ్ళు ఉంటే చేతులు పైకెత్తండి. ఇప్పుడే పూలదండేసి ఫోటో తీసి రేపు పేపర్లో వేపిస్తాం మీ ఫోటో. ఒక్కళ్ళో మీరు ఎట్ట చూస్తున్నారంటే, మీరు అట్ట అంటే వాళ్ళకి ఇంకా అలుసైపోద్దన్నా, ఇప్పటికే టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం అన్నట్టు చూస్తున్నారు. ఈ వాక్యం ఇంత తెలుసు కదా, జీవితంలో ఒక్కసారైనా మనం పాటించుంటావా? వాక్యం తెలీదా? దోషణకు ప్రతి దోషం చేయొద్దు, తెలుసా తెలీదా? కీడుకు ప్రతి కీడు చేయొద్దు, తెలుసా తెలీదా? చెప్పాలి, తెలుసా తెలీదా? తెలిసినా కొన్నిసార్లు ఎంత తెలిసినా మానసిక స్వభావం మనలను పురికొల్పుతాయి. సరే, పాస్టర్ గారు అంత దూరం నుంచి చెప్తున్నాడట, కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించాలి, ఎడం చెంప కొడితే కుడి చెంప చూపించాలని చెప్తా ఉంటే దూరం నుంచి అన్యుడు అనుకుంటున్నాడంట. అరే, ఈ మాట గాంధీ గారి మాట అనుకున్నాను, గాంధీ గారిది కాదా, ఇది యేసు ప్రభు చెప్పిన మాట అని ఆశ్చర్యపోయి, యేసు ప్రభు బోధలు ఎంత బాగున్నాయిరా, ఎంత అద్భుతంగా ఉన్నాయిరా అని చెప్పి, సరే వీళ్ళందరూ వింటున్నారు కదా, ఎంతకి పాటిస్తారో లేదో చెక్ చేద్దామని చెప్పి చర్చి ఎంట్రన్స్ కార్డ్ అని నిలవబడ్డాడట. అప్పుడే ఒక సంఘ పెద్ద వైట్ ఫుల్ వైట్ డ్రెస్ వేసుకొని చర్చి బయటికి అట్లా అడుగు పెట్టాడంట. అడుగు పెట్టడంతో ఆ అన్యుడు వచ్చి ఈ సంఘ పెద్ద కుడి చెంప మీద మెల్లిగా ఏదో దోమ వాలినట్లుగా అట్లా కొట్టాడట. కొట్టాడో లేదో మా వాడు కాలర్ పట్టుకుని ఈ చెంప ఆ చెంప దబేల్ నాన్ స్టాప్ బస్సులాగా దబేల్ అని కొడతా ఉంటే ఆయన అంటాడంట, సార్ అక్కడ ఇందాకేదో చర్చిలో కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించమన్నారు, ఏమి సార్ మీరు 2 చెంపలు కొడుతున్నారంటే మా వాడు అంటాడంట, అది కొత్త నిబంధన, అది కొత్త నిబంధన, ఇది పాత నిబంధన అంటున్నాడంట. ఆయనకు అర్థం కాక కొత్త నిబంధన ఏంటి సార్, పాత నిబంధన ఏంటి సార్? దైవజనమ నవ్వేరు కదా. నేను బోధించడం బాగానే బోధిస్తాను,
కానీ బోధించిన దాని ప్రకారం బ్రతకటం సర్పం ప్రక్కనే ఉంది. సర్పం ఎన్నోసార్లు నువ్వు వాక్యం విన్నప్పుడు తీర్మానం చేసుకున్నావు, ఏదేసయ్యా ఇలా బ్రతుకుతా, ఏసయ్యా ఇలా నడుస్తా, ఏసయ్యా నాకు అర్థమైంది, ఏసయ్యా వద్దు, ఈ లోకం వద్దు ఏసయ్యా, ఇక మీదట నేను ఇలాగ వెళ్తానని ఎన్నోసార్లు తీర్మానం చేసుకొని నువ్వు జారిపోయావు. ఎందుకు తెలుసా? సర్పం నీ ప్రక్కనే నిలవబడింది, క్రీస్తులో నువ్వు నిలవబడకుండా. మరి ఏం చేయాలి? ఏం చేస్తే క్రీస్తులో మనం బ్రతకగలం? ఒకరోజు దైవజనుడైన మోషేతో దేవుడు అంటాడు, మోషే నీ చేతిలో ఏముంది? చెప్పాలి, నీ చేతిలో ఏముందయ్యా? ఎండిపోయిన కర్ర ఉంది అంటాడు. దేవుడు అంటాడు, నీ చేతిలో ఉన్న దానితోనే నేను అద్భుతం చేస్తా. దైవజనమా, ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా నాకు తనివి తీరదు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఏ యేసు ప్రభువుని నమ్ముకున్నావో ఆ యేసు ప్రభు, ఆయన ఎంత శక్తివంతుడో తెలుసా? నీ చేతిలో ఏ ఉద్యోగం ఉందో, నీ చేతిలో ఏ వ్యాపారం ఉందో, నీ చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు నీ బ్రతుకులు దేవుడు జరిగించగలుగుతాడు. ఎప్పుడు జీవితంలో వాళ్ళు చదివినట్లుగా పలానా చదువు నేను చదవలేదయ్యా అని అనుకోకు. వాళ్ళు చేసినట్లుగా పెద్ద ఉద్యోగాలు నేను చేయలేదయ్యా అని అనుకోకు. నీ చేతిలో ITA సర్టిఫికెట్ ఉన్నా, నీ చేతిలో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నా, నీ చేతిలో ఏదుందో నీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు అద్భుతం చేయునుగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. గట్టిగా హల్లెలూయా. తమ్ముడు, చెల్లి, అందరూ చదువుకున్నట్లుగా పెద్ద చదువులు నువ్వు చదువుకోకపోయి ఉండొచ్చు. 10th క్లాస్తోనే ఆపి ఉండొచ్చు, ఇంటర్మీడియట్తోనే ఆపి ఉండొచ్చు, ఓ కంపెనీలో చిన్న ఉద్యోగం నువ్వు చేసే వ్యక్తిగా ఉండి ఉండొచ్చు. అడుగు ఒక మాట, అయ్యా మోషే చేతిలో ఉన్న కర్రతో అద్భుతం చేసేవే, సంసోను చేతిలో ఉన్న గాడిద ఎముకతో అద్భుతం చేసేవే, ఆ చిన్నవాడి చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చేపలతో నువ్వు అద్భుతం చేసేవే, నా భర్త చేతిలో ఉన్న చిన్న ఉద్యోగంతో నీ అద్భుతం చేయయ్యా అని నీ చేతిలో ఉన్న దాన్ని దేవుని వైపు చూపిస్తే నీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు అద్భుతం చేస్తాడు. నమ్ముతారు ఈ మాట? ఏం ఒక్కళ్ళు సరిగ్గా చెప్పట్లా? కొంచెం గట్టిగా నమ్ముతారా ఈ మాట? 100కి 100 పాళ్ళు. మీరు 100కి 100 పాళ్ళు, నేను 100కి 1000% నమ్ముతా ఈ మాట, అంతే. నాకు కొన్ని పరిస్థితులను బట్టి సోరారం రావటం అసలు ఇష్టం లేదు. సోరారంలో సేవ స్టార్ట్ చేయటం అసలు ఇష్టం లేదు. సాయిబాబా నగరం చూసారా, కళ్ళ కూడా రాకూడదు అనుకునేవాడిని. ఎందుకు? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ ప్రాంతం చూస్తే పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఈ ప్రాంతాలకు వచ్చి సేవ చేయడానికి ఇష్టపడరు. అయితే వాతావరణం బాగాలేదని కాదు నాకు రావాలనుకుంది, వేరే కారణాలు దానికి ఉన్నాయి, అది వేరే సంగతి. అద్భుతం. ఇలాంటి సాయిబాబా నగర్ మారుమూల ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు దేవుడు వాక్యాన్ని వినిపిస్తున్నాడు తన కృపను బట్టి. ఏ స్థలం నుంచి? ఇక్కడ నుంచి హైటెక్ సిటీ తీసుకెళ్ళాడా, కలకత్తా తీసుకెళ్ళాడా, బెంగళూరు తీసుకెళ్ళాడా, ఎక్కడో అమెరికా తీసుకెళ్ళి అమెరికాలో నుంచి వాక్యం చెప్తే ప్రజలంతా వింటారని అమెరికా ఏం తీసుకెళ్ళా, హైటెక్ సిటీ తీసుకెళ్ళా, కూకట్పల్లి తీసుకెళ్ళా, ఊరు పేరు లేని మారుమూల ప్రాంతం నుండి ప్రపంచంలో తెలుగువారు ఎక్కడెక్కడున్నారో లక్షల మందికి దేవుని వాక్యాన్ని వినిపించి కృపించాడు. నీతో చెప్పే మాట, నీవెక్కడున్నావో అక్కడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ చేతిలో ఏదుందో దానితోనే దేవుడు అద్భుతం చేస్తాడు. ఏ సర్టిఫికెట్ నీ చేతిలో ఉందో, ఏ వ్యాపారం నీ చేతిలో ఉందో దానితో నీ చిత్ర విచిత్రాలు జరిగించగలిగిన వాడు నీవు ఆరాధించే దేవుడు. నమ్ముతారా లేదా? రైట్. మీ నమ్మికను దేవుడు స్థిరపరచును గాక. కొంత నమ్మకం ఉందయ్యా, కొంత లేదయ్యా అంటే నువ్వు అన్నట్టే జరుగును గాక. దానికి నేనేం చేసేది? సరే వినండి. మోషేతో దేవుడు అంటాడు, మోషే ఆ కర్రను పడేసేయి అంటాడు. కర్రను అలా పడేసాడో లేదో, విచిత్రం ఏంటో తెలుసా? కర్రను అలా పడేసాడో లేదో ఆ కర్ర పాము అయిపోయింది. ఇప్పుడు కర్ర పాము అయిపోతే ఆ పామును చూసిన వెంటనే మోషే ఏమనుకొని ఉంటాడు, ఒరే బాబోయ్ ఇంతకాలం నా చేత్తో పట్టుకుంది, చెప్పాలి నా చేత్తో పట్టుకుంది పాము అని గుండెలాగిపోయి ఉంటాయి. అవునా కాదా?
అవునా కాదా? గుండెలు ఆగిపోయి ఉంటాయి. దేవుడు అంటాడు, మోషే ఏంటి ప్రభా, దాన్ని తోకను పట్టుకొని పైకి లేపు అన్నాడు. ఏం చేయమంటారయ్యా? అది ఏమన్నా కట్టి పొల్ల పైకి లేపటానికి? చెప్పండి. దాన్ని తోక పట్టుకొని పైకి లేపు అంటాడు. మోషే కూడా ఎంత ధైర్యవంతుడో చూడండి. డైరెక్ట్గా వెళ్ళాడు, తోక పట్టుకున్నాడు, పైకి లేపాడు. అది మళ్ళా కర్ర అయిపోయింది. తోకెటుంది? తోకెటుంది? తల ఎటుంది? పెద్దగా చెప్పాలి, ఇక్కడ ఒక మర్మం ఉంది. తోకెటుంది? తల ఎటుంది? కర్ర అయిపోయింది. ఇప్పుడు ఆ కర్రను తీసుకొని వెళ్తా ఉన్నాడు. తమ్ముడు, ఆ కర్ర ఏమన్నా ఉందా? రైట్, అదిగో నిచ్చినందుగా తీసుకురా. రైట్, చూడండి చూడండి చూడండి. కర్రను తీసుకొని వెళ్తా ఉన్నాడు. తోకెటుంది? అరే చెప్పాలి. తోకెటుంది? తల ఎటుంది? ఆ కర్రని ఇట్లా అంటా ఉన్నాడు. అనుకోండి ఇది కర్ర కాదు, నిచ్చెన. ఈ పిల్లలకి ఇది కూడా కర్రే అనుకుంటారు వాళ్ళు. రైట్, తల ఎటుంది? తోకెటుంది? ఇప్పుడు ఈ కర్ర పట్టుకొని ఇట్లా వెళ్తున్నాడు. చెప్పాలి, పెద్దగా చెప్పాలి. అరే కొంచెం పెద్దగా చెప్పండి తల్లి. తలనేం చేస్తున్నాడు? తలనేం చేస్తున్నాడు? పెద్దగా తలనేం చేస్తున్నాడు? మరలా తలనేం చేస్తున్నాడు? అప్పుడప్పుడున్నా ప్రతి క్షణమా? ప్రతి క్షణం ఏం చేస్తున్నాడు? ప్రతి క్షణం నీ బ్రతుకులో సాతాను తలను చితక దుక్కేవాడిగా నీ ఉంటే నా దేవుడు నిన్ను తలగా నిలవబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, నాకు ఇన్ని సంవత్సరాల వయసు వచ్చినా టిల్ డేట్ ఈరోజు కూడా సాతాను శోధిస్తూనే ఉంటాడు. శరీరంతో బ్రతికినంత కాలం ప్రతి మనిషి శోధించబడతాడు. దైవజనుడా, ఇంకా చెప్పాలంటే విశ్వాసులకు ఎదురయ్యే శోధనల కంటే మీరు ఎట్ట చూస్తున్నారంటే, అన్నయ్య మీరు దేవదూతలు అనుకున్నామే. దేవదూతలం కాదు డాక్టర్ గారు, మేము కూడా మనుషులమే. ఇంకా చెప్పమంటారా? మీకెదురయ్యే శోధనల కంటే సాతాను మమ్మల్ని ఇంకెక్కువ శోధిస్తాడు. ఎందుకో తెలుసా? కాపరిని కొడితే గొర్రెలన్నీ చెదిరిపోతాయని, కాపరొక్కడిని పట్టుకుంటే సంఘం చల్లా చెదిరైపోద్దని సైతానుగాడు ఎప్పుడు సేవకురాల మీదే పడతాడు. సైతానుగాడు ఎప్పుడు సేవకుల మీదే పడతాడు. సేవకుల్నే పట్టుకోవాలని ఆది నుండి వాడు పోరాడుతూనే ఉంటాడు. దానికి కలిగిన ఒక ప్రబలమైన కారణం, కాపరిని కొడితే కొంచెం గట్టిగానండి, కాపరిని కొడితే గొర్రెలన్నీ చెదిరిపోతాయని వాడు ఎరిగి మీకు ఎదురయ్యే శోధనల కంటే మాకు ఎక్కువ శోధనలు ఎదురవుతాయి. అయితే ఏం చేయాలి? ప్రతి క్షణం వాడి తలను నిన్న చెత్తగొట్టావు, చచ్చినోడు చచ్చినట్టే ఉంటాడా? ఆడు సిగ్గులేనోడు ఆడు చావడం. పెద్దగా చెప్పాలి. ఆడు చెప్పాలి. ఎవడాడు? సిగ్గులేనోడు. సర్పం కాదు, నువ్వు ఒకడివి. సిగ్గులేనోడు. ఆడికి సిగ్గు ఎగ్గు నైజాంత. మనం చీ తూ అని ఊసినా వాడు మళ్ళీ వచ్చి అంటాడు, ప్రైజ్ లార్డ్ సిస్టర్. అసలు ఆడికి సిగ్గు ఉండదు ఆ డిక్షనరీలో. మీలో ఎవరైనా సైతాన్ గాడు అట్లా వస్తుంటే, వెల్కమ్ సిస్టర్, సైతానా మా ఇంట్లోకి రాని ఎవరైనా ఆహ్వానిస్తారా? వాడు శరీరం ధరించే కనుక వస్తే సీపిరి కట్ట కారపొడికి మీరు పని చెప్పకుండా ఉంటారా? ఏమా, సీపిరి కట్టతో వాడిని వాయించి వదిలిపెడతారు. సైతాన్ గాడు ఎవడు రావాలని కోరుకుంటారు? దైవజనమ చూడండి, నువ్వు చీ అన్నా మరలా నీ దగ్గరికే వస్తానంటాడు. సైతానుగా నన్ను శోధించొద్దురా అన్న, నిన్నే శోధించాలని. ఎప్పటి వరకు తెలుసా? అప్ టు లాస్ట్ బ్రెత్. చనిపోయే ఆఖరి క్షణం వరకు ఈ పోరాటం ఆగదు. శరీరంతో ఉన్నంత కాలం, శరీరంతో బ్రతుకున్నంత కాలం శరీరములో ఈ పోరాటము తప్పకుండా జరుగుతుంది. మరేం చేయాలి? అపోస్తలుడైన పౌలు గారి జీవితం ఇక్కడ మనకు స్ఫూర్తిదాయకం. ఏమంటాడంటే, నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటాడు. నాతో కలిసి చెప్పండి. రాము పెద్దగా చెప్పాలి. ఏమంటాడు? సరిపోదండి. మనిషి జీవితంలో ఒకసారి చనిపోతాడా, దినదినం చనిపోతాడా?
శారీరకంగా చెప్పాలంటే ఒక్కసారి చనిపోతాడు. ఒకడు దేవుని కొరకు బ్రతకాలంటే వాడు శరీరంలో ప్రతి క్షణం చచ్చేవాడై ఉండాలి, దినదినం చచ్చిన వాడై ఉండాలి. ఏమండి, ఒక మాట చెప్తాను, అనుకో యవన తమ్ముడు, ఒక మాట అనుకో. నీకు చాలా విషయాల్లో మంచోడివి, కానీ చూపును జయించే విషయంలో ఒక తెలియని బలహీనత నీకు ఉంది. అబద్ధాలు ఆడో, డ్యూటీ పర్ఫెక్ట్గా చేస్తావు, ప్రార్థన చేసుకుంటావు, వీటన్నిటి విషయంలో యు ఆర్ సూపర్. కానీ ఎందుకో నీ చూపు విషయంలో జయం లేనటువంటి వాడి. ఆ రోజు ప్రొద్దున లేచి అనుకున్న, ప్రభా ఎక్కడా నా చూపులు తప్పిపోకూడదయ్యా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయ అని ప్రార్థన చేసుకున్నావు. ఆ దినమంతా ఎక్కడ అస్సలు అపవిత్రమైన చూపు లేకుండా పవిత్రంగా దినమంతా బ్రతికావు. ఆ రోజు చచ్చింది మోహపు చూపు అనే పాపం. తెల్లారిన తర్వాత చచ్చిన స్థితిలోనే ఉండదు. చచ్చిన స్థితిలోనే ఉండదు. శరీరంతో బ్రతుకున్నంత కాలం శరీరంలో పాపం ఎప్పటికప్పుడు జీవాన్ని పోసుకుంటూనే ఉంటుంది. నిన్న చంపే కదా, ఇక నాకు తిరుగులేదు అని అనుకోవటానికి వీల్లేదు. నిన్న చంపిన నీవు మరలా ఈరోజు చంపిన నీవు ప్రభు కొరకు బ్రతకాలంటే రేపు చంపిన నీవు తర్వాత కూడా. అందుకని పౌలు గారు అంటాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను. మోషే ఏం చేశాడు చెప్పండి? ఆ కర్రను తల కిందకనేసి తలను చితగొడతా ఉన్నాడు. దాని తోకను పైకి లేపాడు. దైవజనమా, ఒక విలువైన మాట చెప్తాను. నీ జీవితంలో ప్రతి క్షణం సాతాను తలను నువ్వు చితగొట్టేదానిగా ఉంటే నువ్వు ఏ రంగంలో బ్రతుకుతున్నా నిన్ను తోకగా కాదు తలగా దేవుడు నిలవబెడతాడు. తోకగా కాదు, ఏ రంగంలో నువ్వు ఉన్నా తోకగా కాదు తలగా తన మహిమ కొరకు దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. ఆఖరి మాట చెప్తాను. మోషే తతిమ విషయాలు వచ్చేవారని చెప్తాను. చూడండి, నా ముఖం చూడాలనుకున్నావు కదా, నా ముఖం చూడటం కష్టం, కానీ నా పార్శ్వ భాగాన్ని చూపిస్తా. అది నువ్వు చూడాలంటే నాకు సమీపంగా ఉన్న స్థలానికి రా. అంటే బాప్తిస్మం తీసుకొని యేసయ్య రక్తంతో కడగబడి మరి అన్నడు పాపం జూలి వెళ్లకుండా పవిత్రంగా బ్రతకటం, అది దేవునికి సమీపంగా తెచ్చే స్థలం. రెండో మాట ఏమన్నాడు? బండ మీద నిలవబడు అన్నాడు. బండ దేనికి గుర్తు? యేసుక్రీస్తు వారి మాటలకు గుర్తు. ఏ వాక్యమైతే నువ్వు విన్నావో, ఏ వాక్యమైతే చదివావో, ఆ వాక్యానికి నువ్వు సాక్షిగా నిలవబడితే దేవుని ముఖాన్ని చూసి కృపదేవుడు అనుగ్రహిస్తాడు. మూడో మాట అక్కడ ఏమంటాడంటే, బండ సందులో నిన్నుంచి. బండ సందులో, ఏ సందులో? కొంచెం గట్టిగా, సరిపోదండి, ఇంకొంచెం గట్టిగా. బండ సందు. బండ ఎవరు అనుకున్నాం? మీకు తెలిసిన మాట ఏదో ఒకటి చెప్పండి, మేబీ అది రైటా రాంగా తర్వాత. బండ ఎవరికి గుర్తు అనుకున్నాం? మరి బండ సందు ఒక్కొక్కళ్ళు ఐన్స్టీన్ ఆలోచించినట్టు ఆలోచిస్తున్నారమ్మా. ఇంకోసారి అడుగుతా, బండ ఎవరికి గుర్తు? మరి బండ సందు? తమ్ముడా, నువ్వు అక్కడ చూపించావా? మేధావిరా తమ్ముడా, దేవుడిని దీవించుగాక. సరే, బండ సందు సంఘానికి గుర్తు. ఎలాగంటే, బండ సందు ఎప్పుడు ఏర్పడింది? బండ చేల్చబడినప్పుడు సందు ఏర్పడింది. బండ యేసుక్రీస్తు వారు అన్నాం కదా. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద ఆయన శరీరం చేల్చబడిన శరీరములో నుండి ఉద్భవించిందే జీవము కలిగిన దేవుని సంఘం. ఎలాగో చెప్పమంటారా? ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము ప్రక్కను చీల్చి దేవుడు ఏం తీశాడు? సంఘాన్ని. ఎవరా మనిషి? చెప్పాలి. దేవుడు ఏం తీశాడు? చెప్పాలి. ఆదాముకు భార్య అవ్వను తీశాడు. దైవజనమా, రెండవ ఆదాముగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి పెండ్లి భార్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? యేసయ్య శరీరము చేల్చబడుట ద్వారా ఏర్పడింది పవిత్రురాలైన కన్యక, జీవము కలిగిన దేవుని సంఘం. ప్రతి బిడ్డ ఒక మంచి సంఘాన్ని ఎన్నుకోవాలి. ప్రతి బిడ్డ. దేవుడు ఒక విశ్వాస జీవితంలో కార్యం చేయాలంటే సంఘము ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్.
సంఘము ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. ఇందాక సెకండ్ సెషన్లో చెప్పాను, స్వార్థం లేని నాయకుడని. ఒక మంచి నిస్వార్థమైన సేవ ఎలా ఉంటుందో తప్పకుండా మీరు సెకండ్ సెషన్లో వర్తమానం వినండి, మీరు ఆశీర్వదించబడతారు. ఒక మంచి నమ్మకమైన సేవకుడు నాయకుడు ఎలా ఉంటాడో చెప్తాను. మోషే చనిపోయి ఆఖరి క్షణాల్లో, ఎవరు చనిపోయి ఆఖరి క్షణాల్లో? 40 సంవత్సరాలు కష్టపడి 40 లక్షల మందిని, 6 లక్షల మంది యోధులను సంపాదించిన మోషే, 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయులతో శ్రమపడిన మోషే తాను చనిపోయే ఆఖరి క్షణాలలో తన తర్వాత నాయకత్వపు బాధ్యతలు ఎవరికి అప్పగించాడు చెప్పండి? ఎవరికి అప్పగించాడు? యెహోషువకు అప్పగించాడు. మీరు నన్ను అడగాలి, మోషే తన తర్వాత బాధ్యతలు, నాయకత్వపు బాధ్యతలు యెహోషువకు అప్పగించాడంటే మోషేకు పిల్లలు లేరా? తమ్ముడు, ఏం పేరు వాళ్ళ పేరు? గెర్షోము, ఎలియాస్. అరే, 2 కొడుకులుంటే ఆ కొడుకులకు బాధ్యత అప్పగించాలి కదా. వాళ్ళకి అప్పగించకుండా తన గోత్రంలో పుట్టని తన బంధువు కానీ తన రక్త సంబంధి కానీ ఎఫ్రాయిము గోత్రంలో పుట్టిన యెహోషువకు బాధ్యత ఎందుకు అప్పగించాడు? దైవజనమ, సేవ ఎప్పుడు కూడా రాజకీయాల్లో వారసత్వం ఉంటుంది, సేవలో వారసత్వం ఉండకూడదు. ఉద్యోగాల్లో వారసత్వం ఉంటుంది, రైట్? తండ్రి ఎమ్మెల్యే, కొడుకు ఎమ్మెల్యే అవ్వచ్చు. తండ్రి మినిస్టర్, కొడుకు మినిస్టర్ అవ్వచ్చు. తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు ముఖ్యమంత్రి అవ్వచ్చు. తండ్రి ప్రధానమంత్రి, కొడుకు ప్రధానమంత్రి అవ్వచ్చు. రాజకీయాల్లో వారసత్వం ఉందేమో కానీ జీవము కలిగిన దేవుని పరిచర్యలో వారసత్వము లేదు. ఒక నాయకుడు తన తర్వాత సేవా బాధ్యతలు అప్పగించేటప్పుడు గమనించండి, తన కొడుకులకు మాత్రమే ఇవ్వాలి. అది వాక్యానికి భిన్నం. ఎవరికి ఇవ్వాలి? సమర్థుడైన వ్యక్తికి, యోగ్యుడైన వ్యక్తికి, దేవుడు ప్రేరేపించిన వ్యక్తికి మాత్రమే ఈ బాధ్యతలు అప్పగించాలి. ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, ఎందుకు సేవ సరిగ్గా జరగట్లేదంటే సేవ వారసత్వం అయిపోతుంది. తండ్రి సేవకుడు, ఆ కొడుకులు మాత్రమే సేవకులు అవుతారు. ఆ సేవకుడి దగ్గర పనిచేసిన సేవకులు ఉన్నారు చూసారా, ఎంతకాలం బ్రతికినా వాళ్ళు తబలా కొట్టేవాళ్ళు గాను, కీబోర్డు కొట్టేవాళ్ళు గాను, మైకులు సెట్ చేసేవాళ్ళు గాను, కంప్యూటర్ దగ్గర పనిచేసే వాళ్ళు గాను, ఆ చర్చిలో ఊడికొని చేసేవాళ్ళు కానీ బ్రతుకాలం అంతా బ్రతకాలి. కానీ ఈ సేవకుడికి పుట్టిన పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళ ముందు ఎదిగిన పిల్లలు, వాళ్ళ ముందు ఎదిగిన పిల్లలు, వాళ్ళు స్కూల్కి తీసుకెళ్తే అలా చదువుకొచ్చిన పిల్లలు, వీళ్ళు యవ్వన వయసుకు వచ్చేసరికి తండ్రి స్థానంలో నిలవబడి వీళ్ళు వాక్యం చెప్తూ ఉంటారు. 40-50 సంవత్సరాలు అక్కడ సేవకులుగా పెరిగిన పెద్దవాళ్ళు కూడా సేవకుని పిల్లల దగ్గరకు వచ్చి అనే మాట, మా పెద్దయ్య గారు, చిన్నయ్య గారు. రేపు వాళ్ళకి పెళ్ళి అయిపోద్ది, మళ్ళీ వాళ్ళకు కూడా ఇంకొక పేరు పెద్దమ్మగారు. సేవకుని పిల్లలు సేవకులు కాకూడదా? అవ్వాలి. ఎట్ దట్ సేమ్ టైం తన దగ్గర పనిచేసే సేవకులను కూడా సేవకులుగా తయారు చేయాలి. ఇది దేవుని యొక్క క్రమం. దైవజనమా, గుత్తాధిపత్యంగా ఇది నాది, నా సేవ, నా తర్వాత ఇది బైబిల్లో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వారసత్వపు సేవను దేవుని వాక్యం అంగీకరించదు. మరి సేవకుని పిల్లలు సేవకులు కాకూడదా? 100% అవ్వాలి. ఎట్ దట్ సేమ్ టైం తన దగ్గర పెరిగిన వాళ్ళను కూడా సేవకులుగా తయారు చేయాల్సిన బాధ్యత ప్రతి సేవకుడి మీద ఉంది. ఈ మాట చెప్తా, విశ్వాసి విశ్వాసులను కనాలి, కాపరి కాపరులను కనాలి. ఇంకోసారి చెప్పమంటారా? విశ్వాసి విశ్వాసులను కనాలి, గొర్రెలు గొర్రెలను కనాలి, కాపరి అనేక మంది కాపరులను కనాలి, అనేక మంది దైవ సేవకులను తయారు చేయాలి. ఈరోజు పరిస్థితి ఏంటో చెప్పమంటారా? ఈ అయ్యగారు ఇక్కడుంటే, ఎక్కడెక్కడ బ్రాంచ్ మందిరాలు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల LED స్క్రీన్లు. నేను ఎవరిని విమర్శించట్లేదు, సత్యవాక్యాన్ని నేను సరిగ్గా చెప్పకపోతే నేను తప్పుడు బోధకుడిని అవుతాను. ఎవరేమనుకుంటారో నాకు అవసరం లేదు. వాక్యం ఏం చెప్తుందో అది ఉన్నది ఉన్నట్లుగా దైవజనుడు చెప్పాలి. నేనంట ఇక ఆ బ్రాంచ్ మందిరాల్లో వాక్యం చెప్పగలిగే సామర్థ్యత కలిగిన వాడిని ఒక్కను కూడా నువ్వు పెంచలేదంటే, కాపర్లను తయారు చేయలేదంటే నీవెలా సేవకుడు అవుతావు? ఎలా సేవకుడు అవుతావు? విశ్వాసులు విశ్వాసులను కనాలి, కాపరి కాపరులను కనాలి. ఆమేన్. తమ్ముడు, నేను చెప్పింది కరెక్టేనా? 100% కాపరి కాపరులను కనాలి. నా కుటుంబం చేతిలోనే ఉండాలి, నా పిల్లల చేతిలోనే ఉండాలి,
బయటకు రాకూడదు, బయట వాళ్ళు ఎవరు వచ్చినా బానిసలుగానే పనిచేయాలి. ఇది దైవిక పద్ధతికి విరుద్ధమైనటువంటిది. అలాంటి సంఘాలను ఎన్నుకోవాలి. ఏది నిస్వార్థమైన సేవ, ఉన్నది ఉన్నట్లుగా బోధించే సేవ ఏది, ధనాపేక్ష లేకుండా, ధనకాంక్షతో కాకుండా ఆత్మల దాహంతో జరిగే పరిచర్య ఏదని ప్రతి క్రైస్తవుడు గుర్తుపట్టి ఆ బండ సందులో, గమనించండి, బండ సందుగా పిలువబడుతున్న సంఘంలో నశించిపోతున్న ఆత్మల కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన వీరుడిగా ప్రతి క్రైస్తవుడు బ్రతకాలి. ఆమేన్. ఇప్పుడు బండ సందులో నిలవబడి ఏం చేయాలి? బండ సందులోకి వచ్చిన తర్వాత చూడండి ఆ మాట, ఎహెజ్కేలు గ్రంథం. తమ్ముడు ఒకసారి చూడు, ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు అవన్నీ వద్దు, చివరి విషయాలు కొంచెం కిందకి రా. నెక్స్ట్ రైట్, నాతో కలిసి చెప్పండి. ఇక్కడ నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరుచుటకు, బ్రద్దలైన సందుల్లో నిలుచుటకు తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు. ఎవరి కోసం వెతుకుతున్నాడు? బ్రద్దలైన బండ సందుల్లో నిలవబడి విజ్ఞాపన చేసే విజ్ఞాపన వీరుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. బండ సందుగా పిలువబడుతున్న సంఘానికి మనం వచ్చాం. సంఘానికి వచ్చిన తర్వాత దైవజనమా, మీలో ఎవరు అట్టి వారు లేరు, అందుకు దేవునికి మహిమ. ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఏంటంటే, సంఘానికి వచ్చిన తర్వాత నాకు పెత్తనాలు కావాలి, నాకు అధికారం కావాలి, ప్రజలందరూ నన్ను గుర్తించే పోస్టులో నేను ఉండాలి, సంఘం నన్ను హెచ్చించాలి. సంఘానికి వచ్చిన తర్వాత పదవిని కాదు, అధికారాన్ని కాదు, నేను కోరుకోవాల్సింది బండ సందుకు వచ్చిన తర్వాత ప్రతి క్రైస్తవుడు నశించిపోతున్న ఆత్మల కొరకు దివారాత్రులు విజ్ఞాపన చేసే విజ్ఞాపన వీరులుగా మనం తయారు కావాలి. చెప్దాం ఇంకోసారి విజ్ఞాపన వీరులుగా ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో తయారు కావాలి. దేవుడు వెతుకుతున్నాడట. విజ్ఞాపన చేసేవాడు ఒక్కడు నాకు కనపడ్డా. చూడండి ఆ మాట, విజ్ఞాపన చేసేవాడు ఒక్కడు కనపడ్డా, ఆ ఒక్కడిని బట్టి దేశాన్ని నేను పాడు చేయను. తమ్ముడు, చెల్లి, ఈ సంగతి నీకు తెలుసా? ఒక ప్రార్థనా పరుడికి దేశాన్ని కాపాడగలిగే అంత శక్తి ఉంటుంది. ఒక్క ప్రార్థనా పరుడు. లక్షల మంది సైనికులు కలిసి దేశాన్ని కాపాడుతూ ఉంటే లక్షల మంది సైనికులు చేయగలిగిన కార్యం ఒక్క ప్రార్థనా పరుడు చేయగలుగుతాడు అని దేవుని వాక్యం అంటుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. నేను దేశాన్ని పాడు చేయకుండా ఉండునట్లుగా బ్రద్దలైన బండ సందుల్లో నిలవబడి నా సన్నిధిలో విజ్ఞాపన చేసేవారు ఎవరైనా కలరా అని దేవుడు వెతుకుతున్నాడట. దైవజనమా, విజ్ఞాపన ఎంతో గొప్పదో టక్క 2 మాటలు చెప్తాను. అమెరికా నుండి ఒక గొప్ప దైవ సేవకుడు భారతదేశంలో సేవ చేయలేని ఆశతో వచ్చాడు. ఆయన కాస్త చెవుడు. ఏ ప్రాంతంలో సేవ చేయటానికి దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాడో తెలుసా? ఉత్తర భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో సేవ చేయాలని తీర్మానం చేసుకున్నాడు. ఉత్తర భారతదేశం చాలా కష్టమైంది. అలాంటిది పంజాబ్ రాష్ట్రం. సహజంగా పంజాబ్లో ఎవరుంటారు? వాళ్ళు వారి మత విశ్వాసాల పట్ల చాలా కరుడుగట్టి నిస్తగరిష్ఠులు. లోకంలో ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా, ఇప్పుడు యవ్వన బిడ్డలు ఉన్నారు, వాళ్ళ ఫ్యాషన్ అంతా ఎక్కడ చూపిస్తారు చెప్పండి? ఇప్పుడు చూపిస్తున్నా కదా, చెప్పండి, చెప్పాలి, ఎక్కడ చూపిస్తారు చెప్పండి? నేను ఒక చిన్న పిల్లోడు వచ్చాడు. చిన్న పిల్లోడు వచ్చాడు, ఎక్కడో విజయవాడలోనే ఎక్కడో చిన్న పిల్లోడు. అన్నయ్య, వీడికి ప్రార్థన చేయండి అన్నయ్య అన్నాడు. ఎంత 5-6 సంవత్సరాలు ఉంటుందండి, అంతకంటే ఎక్కువ ఉండవు. వాడి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయబోయే లోపు వాడి తల వైపు చూస్తే పొలం దున్నినట్టుగా దున్నాడు ఇట్ట. వాడి వయసు ఎంత తెలుసా? 5, 6, 7 సంవత్సరాల లోపు. నేను అన్నా, వీడికి ఏంటన్నా ఈ ఫ్యాషన్ అన్నా అంటాడు. ఎట్ట వేస్తేనే వాడు మౌనంగా ఉంటున్నాడు అన్న, లేకపోతే ఇంటి తట్టుకోవటం మా వల్ల కావట్లేదన్నా అన్నాడు. సిక్కులు ఎక్కడైనా టిల్ డేట్ ఈ రోజుకి కూడా అంత నిష్ఠాగరిష్ఠులు. ఆ ప్రాంతంలో సేవ చేయటానికి వచ్చాడు. చెవుడు, అంతగా వినపడదు.
మెట్టుకు ఆ పంజాబీ భాష నేర్చుకోవటానికి చాలా కాలం పట్టింది. వచ్చి రాని భాషతో వాక్యం చెప్పిన ఎవరు మారట్లా. ఏం చేసేవాడు తెలుసా? ప్రార్థన గదిలోకి వెళ్ళి, దేవా, అమెరికా నుండి ఆత్మలను రక్షించాలని పంజాబ్ గడ్డకు వచ్చా. ఆశపడినంతగా నేను ఆత్మలను సంపాదించలేకపోయా. పర్వాలేదయ్యా, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఎప్పటికైనా ఈ పంజాబ్ గడ్డ మీకు కానుకగా మారాలి. ఈ పంజాబ్ గడ్డలో నుంచి దైవ సేవకులు లేవాలి. దేవా, కార్యం చేయి. ఏడుస్తూ ఉండేవాడట. ప్రార్థన గదిలోకి వెళ్తే ఉదయం టిఫిన్ తీసుకొచ్చేవాళ్ళు. గమనించండి, వాళ్ళు మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చినా ఆ టిఫిన్ అక్కడే ఉండేది. మరలా సాయంత్రం భోజనం తీసుకొచ్చినా మధ్యాహ్నం భోజనం అక్కడే ఉండేది. మధ్యాహ్నం భోజనం తీసుకెళ్ళి సాయంత్రం భోజనం పెట్టేవాళ్ళు. ఆ దైవజనుడు ప్రార్థన గదిలోకి వెళ్తే కొన్ని రోజుల పాటు సూర్యుడు ముఖం చూడకుండా దేవుని సన్నిధిలో ఏడ్చేవాడట. కొన్ని రోజుల పాటు సూర్యుడు ముఖం చూడకుండా ఆ ప్రార్థన గదిలో ఏడుస్తూ ఉండేవాడట. ఏడ్చి బలహీనుడైపోతే ఏంటో అనారోగ్యం అని చెప్పి చెక్ చేసుకుందామని అమెరికా వెళ్ళాడు. డాక్టర్లు స్కాన్ తీసి ఒక విచిత్రమైన విడ్డూరమైన సంగతి తెలుసుకున్నారు. అందరికీ గుండె ఎడమ వైపు ఉంటుందైతే ఆయన కుడివైపు ఉందట. అరే, కుడివైపు గుండె పెట్టుకొని ఇంతకాలం ఈ మనిషి ఎలా బ్రతికాడు? ఇది పుట్టినప్పటి నుంచి వచ్చిన జబ్బా? నో, పుట్టినప్పటి నుంచి వచ్చిందైతే ఇంతకాలం బ్రతకడం అసంభవం. ఇన్వెస్టిగేషన్ చేశారు. గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఎడమవైపునున్న గుండె జరిగి కుడివైపుకి వచ్చిందట. ఎందుకు గుండె జరిగింది? ఇన్వెస్టిగేషన్ చేశారు. అసలు గుండె అలా జరగటానికి కారణం ఏంటి? ఇన్వెస్టిగేషన్ చేస్తే దానిలో తేలిన ఫలితార్థం ఏంటంటే, ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం కొరకు హృదయం బ్రద్దలయ్యేటట్లుగా కొన్ని నెలల పాటు, కొన్ని రోజుల పాటు ఏడిస్తే ఈ గుండెట ఆ బాధ తట్టుకోలేక స్థానభ్రంశం చెందుతుందట. వచ్చి అడిగారు డాక్టర్లు, బాబు, ఏదో ఒక విషయం కొరకు కొన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నావు. నువ్వు బ్రతకాలంటే ఇంకేడవకు. ఇలాగే ఏడుస్తూ ఉన్నావా, హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయే ప్రమాదం ఉంది. నువ్వు బ్రతకాలంటే ఇంకేడవకు అని అన్నారట. ఆయన అన్నాడట, ఏడుస్తానండి, చనిపోయే ఆఖరి క్షణం వరకు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ చనిపోతానండి అన్నాడట. అలాగే ఏడుస్తూ ప్రార్థన చేసి ఆ దైవజనుడు చనిపోయాడు. ఆ దైవజనుడు ప్రార్థన మూలంగా ఉత్తర భారతదేశంలో పంజాబ్ రాష్ట్రం, క్రైస్తవ్యం బహుగా విస్తరించిన అద్భుతమైన రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం. మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, గడిచిన దినాల్లో పంజాబ్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి క్రైస్తవుడయ్యాడనే వార్త వాట్సాప్లో, ఫేస్బుక్లో వైరల్ అయింది. చూశారు? అది క్రైస్తవుడు ముఖ్యమంత్రి అయ్యాడు. వాస్తవంగా అది ఫేక్ న్యూస్. అంటే చూడండి, క్రైస్తవుడు ముఖ్యమంత్రి అయ్యాడనే వార్త వైరల్ అయిందంటే ఎంత విస్తారంగా రాష్ట్రంలో క్రైస్తవులు ఉన్నారో ఆశ్చర్యం. అంతగా క్రైస్తవ్యం పంజాబ్ రాష్ట్రంలో విస్తరించడానికి కారణం ఏంటో తెలుసా? ఆ గడ్డ కొరకు ఒక ప్రార్థనాపరుడు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనాపరుడు చనిపోయాడేమో, కానీ ఆ ప్రార్థన నేటి వరకు బ్రతికే ఉంది. అయ్యా, ఈ గడ్డ మీద నుంచి సేవకులను లేవనెత్తాయి అన్నాడు కదా. ఆయన ప్రార్థన మూలంగా ఆ గడ్డ మీద నుంచి ఒక దైవ సేవకుడు లేవనెత్తబడ్డాడు. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నాడు. ప్రపంచ దేశాలంతా యేసయ్య నిజదేవుడని ప్రపంచానికి చాటి చెప్పాడు. సిక్కు కులంలో నుంచి రక్షించబడిన ఆ యవనస్తుడు ఒక్క వ్యక్తి చూడండి, ఆ ఒక్క వ్యక్తి 10,000 సంఘాలు స్థాపించే గొప్ప దైవ సేవకుడిగా మార్చబడ్డాడు. ఆయనే ద గ్రేట్ భక్త సింగయ్య గారు. ఒక మాట చెప్పంటారా? ప్రార్థనాపరుడికి చావు ఉంటుందేమో, కానీ ప్రార్థనకు చావు ఉండదు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఏ ఊరి కోసం ఏడ్చావో, ఏ ప్రజల కోసం ఏడ్చావో, ఏ గ్రామం కోసం ఏడ్చావో, ఎవరి రక్షణ కొరకు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన చేస్తూ వచ్చావో, నువ్వు చనిపోయినా ఆ గ్రామంలో ఆ ప్రార్థన మారుమోగుతూనే ఉండునుగాక.
ఆ గ్రామ రక్షణ నీ కళ్ళతో నువ్వు చూడలేకపోవచ్చు. మా ఊరు రక్షణ కొరకు ప్రార్థన చేశానయ్యా, మా బంధువుల రక్షణ కొరకు ప్రార్థన చేశానయ్యా, మా చుట్టాల రక్షణ కొరకు ప్రార్థన చేశానయ్యా, అయినా మారలేదే, నా ప్రార్థన ఏమైపోయింది, నా ప్రార్థన వ్యర్థమైపోయిందా అని కొన్నిసార్లు నువ్వు అనుకుంటా ఉండి ఉండొచ్చు. ఒక మాట చెప్పమంటావా? నీవు చేసిన ప్రార్థన ఏదో ఒక రోజు ఫలించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. చెప్దాం ఆమేన్. మరోసారి ఆమేన్. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ ప్రార్థన ఆ గ్రామంలో బ్రతికుండి ప్రజల్లో పనిచేసి విప్లవాత్మకంగా వాళ్ళని మార్చటం ప్రారంభిస్తుంది. ఒక చరిత్రకారుడు ఇలా చెప్తాడు, అపోస్తలుడైన పౌలు వారు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎన్నో చోట్ల హింస జరిగించిన విచిత్రం చూడండి. దమస్కు గుమ్మం దగ్గరకు వచ్చేసరికి సౌలు పౌలుగా మారిపోయాడు. ఎక్కడికి వచ్చేసరికి సరిపోదు, కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఎక్కడికి వచ్చిన తర్వాత మారాడు? ఎక్కడెక్కడికి వెళ్ళినా ఎక్కడా మారలేదు. విచిత్రం ఏంటంటే దమస్కు గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు మారాడు. ఎందుకు దమస్కు గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడే మారాడు? ఒక చరిత్రకారుడు ఇలా చెప్తాడు. పాత నిబంధన కాలంలో ఆదికాండంలో ప్రార్థనాపరుడైన ఒక భక్తుడు దమస్కు పట్టణానికి చెందినవాడు. ఆయన పేరు ఎలియాజర్. అబ్రహాము పెద్ద దాసుడు ఎలియాజర్. ఏ ఊరోడు చెప్పాలి? దమస్కు అనే పట్టణానికి చెందినవాడు. గమనించండి, అబ్రహాము దాసుడైన ఎలియాజరు అబ్రహాముతో ఆదికాండంలో ఉన్న దినాల్లో దమస్కు కొరకు ప్రార్థన చేశాడట. అప్పుడెప్పుడో ఆది కాండంలో ఎలియాజరు దమస్కు కొరకు ప్రార్థన చేసిన ఎలియాజరు చనిపోయాడు. అది ఎప్పుడో ఆది కాండంలో జరిగింది. ఆది కాండం అయిపోయింది. చెప్పాలి వరుస. ఆది కాండం అయిపోయింది, చెప్పాలి. ఆది కాండం అయిపోయింది, నిర్గమకాండం అయిపోయింది, లేవియాకాండం అయిపోయింది, సంఖ్యాకాండం అయిపోయింది, పాత నిబంధన అయిపోయింది, మలాఖీ అయిపోయింది, ఇదంతా అయిపోయింది. మత్తయి సువార్త అయిపోయింది, మార్కు సువార్త అయిపోయింది, లోకా సువార్త అయిపోయింది, యోహాను సువార్త అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత అపోస్తలుల కార్యం చూసారా? అపోస్తలుల కార్యములో పౌలు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మారాడు. ఎందుకు మారాడు తెలుసా? దమస్కు కొరకు ఎలియాజరు ప్రార్థన చేసి ఆ ప్రార్థనాపరుడు చనిపోయి 4000 సంవత్సరాలు అవుతున్న ఆ ప్రార్థన ఆ రోజు వరకు బ్రతికే ఉందట. విన్నారా? ఎలియాజరు అప్పటివాడు, పౌలు అప్పటివాడండి. అందుకనే వాక్యం ఉంటుంది, ప్రార్థనాపరుడుకు మరణం ఉంటుందేమో కానీ ప్రార్థనకు మరణం లేదు. అందుకని దైవజనమా, చెల్లెలారా, తమ్ముళ్ళారా, 25వ తారీఖు నుంచి 21 దినాల ఉపవాస ప్రార్థన, బ్రద్దలైన బండ సందుల్లో నిలవబడి కడుపు చంపుకొని ఉపవసించి నశించిపోతున్న అనేక మంది ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం. నీ లోపల దేవుడు ఎంత శక్తినిచ్చాడో తెలుసా? నీ ఒక్కదాని ప్రార్థన భారతదేశానికి రక్షణ ప్రసాదించగలదాం. మరోసారి ఆమేన్. విజ్ఞాపన చేసేవాడు ఒక్కడు నిలవబడ్డా ఆ ఒక్కడి ప్రార్థనను బట్టి దేశాన్ని దేవుడు కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. అలా మనం ప్రార్థనలో బ్రతికితే మనం చనిపోయిన తర్వాత యేసయ్య ముఖాన్ని చూడండి, యేసయ్య ముఖాన్ని ముఖాముఖిగా చూసే కృప దేవుడిస్తాడు. ముఖాముఖిగా అలా జరుగునట్లుగా సమీపంగా ఉన్న స్థలానికి రావాలి, బండ మీద నిలవబడాలి, తర్వాత చెప్పాలి. ఈ 3 శ్రేష్టమైన అనుభవాలు దయగల దేవుడు మనందరికీ దయచేయును గాక.